హాయ్ 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 ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉండాలని కోరుకున్నానండి. సో గైస్, ఈరోజు 7వ తారీఖు 10వ నెల 2024. ఫస్ట్ మనం గల్ఫ్ విషయానికి వెళ్దాం. గల్ఫ్ విషయానికి వెళ్తే ఫుడ్ సేఫ్టీ అధికారులు 6 హోటల్స్ని క్లోజ్ చేశారండి, సీజ్ చేశారు. కారణం ఏంటంటే వీళ్ళు ఎక్కడైతే ఫుడ్ తయారు చేస్తున్నారో ఆ ప్లేస్లో ఎటువంటి శుభ్రత లేకుండా కీటకాలు క్రిములు తిరుగుతున్నాయంటండి. సో అందువల్ల ఎటువంటి సేఫ్టీ రూల్స్ పాటించట్లేదని చెప్పి వీళ్ళ యొక్క 6 హోటల్స్ని సీజ్ చేశారు. తర్వాత సో ఎంఓఐ వారు హౌస్ డ్రైవర్ని, ఇంట్లో పనిచేసే ఒక డ్రైవర్ని చంపేసి తన బాడీని డిజర్ట్లో పడేసిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. సో ఈ చనిపోయిన హౌస్ డ్రైవరు ఏ దేశం వాడో పూర్తిగా తెలియరాలేదు. చంపిన వాళ్ళు కూడా ఏ దేశం వాళ్ళని చెప్పి మెన్షన్ చేయలేదు. అయితే జెహ్రా గవర్నరేట్లో ఇన్వెస్టిగేషన్ జరిగింది. అమ్గారా స్క్రాప్ యార్డ్ వెనకాల డిజర్ట్లో బాడీని పడేశారంటండి. ఇతని బాడీ ఒక హౌస్ డ్రైవర్ని చంపేసి పడేశారంట. సో ఏ దేశం వాడైనా కానీ ఎన్నో కోరికలు, ఎన్నో ఆశలతో ఉద్యోగం నిమిత్తం కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇలాగ జాబుల కోసం వస్తారు. కానీ ఈ చిన్న గొడవలు, ఈ డబ్బుల దగ్గర మరే ఇతర కారణాల చేత గొడవలు పెట్టుకొని ఇలాగా కొందరు ప్రాణం మీద తెచ్చుకుంటారు. సో హౌస్ డ్రైవర్లు కొంచెం జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను. నెక్స్ట్ తర్వా కంపెనీ కువైట్లో ఉంటే ఎలాంటిది, శాలరీ టైంకి ఇస్తుందా కొంత తెలియచేయండి. ఒక మిత్రుడికి ఇందులో జాబ్ వచ్చినట్టుంది. ఓకే, సౌదీ విషయానికి వెళ్తే 65% సౌదీ వాళ్ళు మహిళలు కానీ పురుషులు కానీ సౌదీ లోకల్ వాళ్ళని పెళ్లి చేసుకోకుండా పక్క దేశాలు వాళ్ళకి వెళ్తున్నారు పెళ్ళిళ్ళ కోసం అండి. కారణం ఏంటంటే పెళ్లి ఖర్చులు బాగా ఎక్స్పెన్సివ్గా ఉంటున్నాయి. నెక్స్ట్ పక్క దేశాలకు వెళ్ళి పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ఖర్చులు తగ్గుతున్నాయి అన్నమాట. అందువల్ల సౌదీ యువకులు కానీ బయట దేశాలకు వెళ్ళి పెళ్లి చేసుకుంటున్నారంటే బయట వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు. సో నెక్స్ట్ దమామ్ ఎయిర్పోర్ట్లో ఒక మిత్రుడు సిగరెట్ బాటిల్ తెచ్చుకున్నాడండి. సిగరెట్ కాల్చే బాక్సులు అనమాట. సో కొంచెం ఎక్కువ బాక్సులు తెచ్చుకున్నాడు. ఇతనికి 2500 రియల్స్ ఫైన్ వేశారు. నెక్స్ట్ కింగ్ సల్మాన్ గారికి ఊపిరితిత్తుల ఒక అనారోగ్యం ఏర్పడింది. సో కింగ్ సల్మాన్ గారు మెడికల్ టెస్టులు చేయించుకుంటున్నారు. అతనికి ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయన్నమాట. యూఏ విషయానికి వెళ్తే యూఏలో భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ చేశారు. సో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి యూఏలో. సో మీకు వీడియో కూడా డిస్ప్లే అవుతుంది, చూసుకోవచ్చు. నెక్స్ట్ ఆమ్నెస్టీ, క్షమాభిక్ష ఏదైతే ఉందో ఇది ఎక్స్టెండ్ చేసేది లేదు. అక్టోబర్ 31 తర్వాత ఎటువంటి ముందస్తు ఎక్స్టెండ్ చేసేది లేదు. ఈ అక్టోబర్ 31 లోపే ఎవరైతే ఇల్లీగల్స్ ఉన్నారో వీరు మీ యొక్క ఈ ఆమ్నెస్టీ సంబంధించిన ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేశారు. అధికారులు క్లియర్ కట్గా తెలిపారండి, ఆమ్నెస్టీ ఎక్స్టెన్షన్ లేదు అని చెప్పి. నెక్స్ట్ క్రౌన్ ప్రిన్స్ అయిన షేక్ హమ్దాన్ గారు అక్టోబర్ 8వ తారీఖున కువైట్ పర్యటన నిమిత్తం కువైట్ వెళ్ళనున్నారు. ఓకే, ఒమన్ విషయానికి వెళ్తే గాజా పైన దాడి జరుగుతుంది. గత సంవత్సరం నుండి గాజా పైన దాడి జరుగుతుంది. చిన్నపిల్లలు అనాథలు అయిపోతున్నారు. సో తల్లిదండ్రులు కళ్ళ ముందే పిల్లలు చనిపోతూ శవాలు అయిపోతున్న దృశ్యాలు చూస్తున్నారు. సోషల్ మీడియాలో ఇటువంటి దృశ్యాలు ఎన్నో విధారకరంగా ఉన్నాయి. నెక్స్ట్ వారికి సరైన ఆహారం దొరకట్లేదు. సో తాగడానికి మంచి నీరు దొరకట్లేదు, టాయిలెట్స్ ఉండట్లేదు, ఉండడానికి ఇల్లు ఉండట్లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నారు. విదేశాలు ఇప్పటికీ ఈ గల్ఫ్ దేశాలు ఇప్పటికీ కొన్ని హెల్ప్ చేస్తున్నాయి. వీళ్ళు కూడా ఎన్ని రోజులని హెల్ప్ చేస్తారు, ప్రతిసారి వెళ్ళి హెల్ప్ చేస్తూ ఉండలేరు కదా. సో అయితే యుద్ధాన్ని ఆపాలని చెప్పి ఒమన్ పిలుపునిస్తుందండి. సో యుద్ధంతో పాటు ఇజ్రాయెల్కి ఆయుధాలు ఎక్కడి నుంచి సప్లై అవుతున్నాయో ఆయుధాలు సప్లై మొత్తం ఆపాలని చెప్పి తెలియజేస్తుంది ఒమన్. నెక్స్ట్ 41,870 మంది ఇప్పటికీ గాజావాసులు చనిపోయారు. ఇందులో 14,000 మంది పిల్లలే ఉన్నారు, చిన్న పిల్లలే ఉన్నారు. నెక్స్ట్ 97,000 మంది గాయపడ్డారు, 10,000 మంది మిస్ అయిపోయారు గాజాలో. సో ఈరోజు ఒమన్ న్యూస్ అంతా ఇదేనండి. సో గాజా యుద్ధం ఆపాలని చెప్పి ఒమన్ తీవ్రంగా ఖండిస్తుంది. సో బహ్రెయిన్ విషయానికి వెళ్తే తుబ్లీ ఫ్లాట్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. 5గురిని రిస్క్ చేసి కాపాడారు ఈ ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు. నెక్స్ట్ 13,000 కెప్టగాన్ ఫిల్స్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనపరుచుకున్నారు. నెక్స్ట్ షేక్ హమ్దాన్ స్ట్రీట్లో యాక్సిడెంట్ అయింది. ఒక కారు పైన ఒక కారు ఎక్కేసింది అనమాట. తర్వాత హల్ ఖుజార్లోని, హల్ జుబ్రేజ్లోని, హల్ గుడాబియాలో కొత్తగా పెడిస్ట్రియన్ లైన్లు, ట్రాఫిక్ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. అటువైపు వెళ్ళే మిత్రులు జాగ్రత్తలు పాటించాలి. ఖతర్ విషయానికి వెళ్తే గల్ఫ్ దేశాలలో ఆనందంగా జీవించే దేశాల్లో 2వ స్థానంలో ఉంది ఖతర్. నెక్స్ట్ ఫాస్ట్గా మన ఇబ్బందులను ఫోన్ చేసామంటే
ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యే పోలీసులు అంటూ ఉన్నారు అంటే అది ఖతార్ పోలీసులే అంటండి. ఖతార్ పోలీసులు అత్యంత పాజిటివ్గా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతారంట. సో 2025లో ఖతర్లో అవుట్లెట్ మాల్ ఓపెన్ కాబోతుంది. 1,50,000 స్క్వేర్ మీటర్స్ విస్తీర్ణం కలది. 100 లగ్జరీ షాపులు, బ్రాండ్ షాపులు ఇక్కడ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయన్నమాట. సో ఇది 2025లో ఈ షాపు అంటే ఓపెన్ కాబోతుంది ఖతర్లో. నెక్స్ట్ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ గారితో భేటీ కానున్నారు ఖతర్ రాజు గారు హైతమ్ బిన్ తారిక్ గారు. సో కారణం ఏంటంటే గాజా పైన జరుగుతున్న దాడిని ఆపాలి. నెక్స్ట్ గాజాకి సప్లై చేస్తున్న ఆయుధాలను కూడా నిలిపివేయాలని చెప్పి సో ఫ్రెంచ్ దేశం, ఖతర్ దేశం చర్చలు జరుపుతున్నారు. ఓకే గైస్, మనం నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.